నీట్ యూజీ కౌన్సిలింగ్పై అయోమయం. నేటి నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్న కేంద్రం ఇప్పటి వరకు కనీసం షెడ్యూల్ విడుదల చేయని ఎంసీసీ. మరోవైపు రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడని పరిస్థితి. కౌన్సిలింగ్ ఆలస్యం, ఆందోళనలో విద్యార్థులు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే యూజీ నీట్ 2024 అడ్మిషన్ కౌన్సిలింగ్పై విద్యార్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 5వ తేదీన ఈ పరీక్ష నిర్వహించగా జూన్ 4వ తేదీన ఫలితాలు ప్రకటించింది. ఆ తర్వాత గ్రేస్ మార్కుల వ్యవహారంపై తీవ్ర దుమారం రేగడంతో ఆయా అభ్యర్థులకు తిరిగి జూన్ 23న పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత జూన్ 30న ఎన్టీఏ తుది ఫలితాలు ప్రకటించింది. మరోవైపు జూలై 6వ తేదీ నుంచి ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో విద్యార్థులంతా కౌన్సిలింగ్కు సన్నద్ధమయ్యారు. కానీ ఇప్పటి వరకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ యూజీ నీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను ప్రకటించలేదు. కేంద్రం ప్రకటించిన తేదీ సమీపించిన షెడ్యూల్ జాడలేకపోవడంతో కౌన్సిలింగ్పై సంసిద్ధం నెలకొంది. మరోవైపు విద్యార్థుల్లో రోజురోజుకు ఆందోళన తీవ్రమవుతుంది. తరగతుల ప్రారంభం మరింత జాప్యం. యూజీ నీట్ పరీక్ష మే మొదటి వారంలోనే నిర్వహించడంతో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ నెల 3వ వారం నాటికి ప్రారంభమవుతుందని తొలుత అంచనాలు వెలువడ్డాయి. కానీ ఫలితాల విడుదల, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులతో కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని జూలై 6వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. యూజీ నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహిస్తే అన్ని కేటగిరీల్లో సీట్ల భర్తీకి కనీసం నెలన్నర సమయం పడుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 6వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైతే ఆగస్టు 3వ వారం నాటికి తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పటి వరకు కౌన్సిలింగ్ షెడ్యూల్ వెలువడకపోవడంతో ఈ ఏడాది తరగతుల ప్రారంభం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. కోవిడ్-19 సమయంలో నీట్ అడ్మిషన్ల ప్రక్రియ తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. దీంతో 2020 ఏడాదిలో ప్రవేశాల ప్రక్రియ దాదాపు డిసెంబర్ వరకు సాగింది. ఆ అంతరాన్ని తొలగించేందుకు నాలుగేళ్లుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఎంబీబీఎస్ విద్యార్థులు సెలవులు తగ్గించడం, తరగతుల నిర్వహణకు ఎక్కువ సమయం కేటాయించడం తదితర అంశాలపై విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఒత్తిడిలో నీట్ విద్యార్థులు. మరోవైపు యూజీ నీట్ 2024 పరీక్షను మరోమారు నిర్వహించాలనే ఆందోళనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు వెలువడిన ఫలితాల ఆధారంగానే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందా, లేక కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా అనే అంశంపై స్పష్టత లేదు. ఈ అస్పష్టమైన పరిస్థితి విద్యార్థులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈసారి నీట్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించినప్పటికీ ఆయా విద్యార్థులకు ర్యాంకులు లక్షల్లోకి ఎగబాకాయి. రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడితే ఆ మేరకు సీట్ ఎక్కడ వస్తుందో అంచనా వేయవచ్చు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడకపోవడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతుంది. సీట్ రాకుంటే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఇది నీట్ యూజీకి సంబంధించి